అధికారికి ఇంపార్టెన్స్ ఇచ్చినారో, అక్కడ హేమంత్ బిశ్వ శర్మకి ఇచ్చినారో, అట్లా ఎవరో ఒకళ్ళన్నా ఉండాలా, లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళకన్నా ప్రాధాన్యత ఇవ్వాలా. అట్లాంటి వ్యవహారాలు జరగాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అట్లాంటి ఫేస్ లేదు. ఐ అగ్రీ విత్ నగేష్ సార్ ఆన్ దట్ ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే మోడీ ఇట్లా కూడా ట్రై చేసి ఉండొచ్చు. ఏం సంగతి మరి మీ శిష్యుడు ఇటు వైపు వస్తాడా, లేకపోతే మేము మా లీడర్ నే డెవలప్ చేసుకోవాలా, మరి మా పరిస్థితి ఏంది అని అడుగుంటాడు సార్. దాంట్లో ఏం మాత్రం డౌట్ ఉంది? అందులో డౌట్ ఏముంది సార్? మీరు అది చాలా సహజంగా అడిగే ప్రశ్న. చంద్రబాబు ద్వారా హౌ ఫార్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ హిమ్? అసలు వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ? రిలయబుల్ పర్సన్ కాదా? శరత్ గారు మీకు ఎంత రేవంత్ రెడ్డి గారి కోపం ఉన్నా మరీ కాంగ్రెస్ నాకెవరి మీద కోపం లేదు సార్. ప్రయత్నం చేయకండి. నేను ఎవరి మీద కోపం లేదు. నగేష్ విల్ వాచ్ సేఫ్. మేము అంతటా ఇట్లనే ఉండేవాళ్ళం యాజ్ జర్నలిస్ట్ గా. ఇట్లానే ఇన్కన్వీనియంట్ ప్రశ్నలు, ఇన్కన్వీనియంట్ వ్యవహారాలు చేసేవాళ్ళం. అంటే ఆర్ ప్యాటర్న్ ఆఫ్ జర్నలిజం వాజ్ లైక్ దట్. అంతే తప్ప నాకు సహజంగా వచ్చిన స్వభావం తప్ప ఎవరి మీద కోపం లేదు సార్. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి మీద అసలే లేదు. విలేకరులకు పోలీసులకు ఒకటి ఉంటది, అంటే కడుపులు ఉన్నదాన్ని ఇట్లా బయట తీయాలి, మైండ్లు ఉన్నదాన్ని ఇట్లా బయట తీయాలి అని దానికి ఒక కౌంటర్ ఎత్తా అంటారు, మీరు గెలుపుతా అంటారు. దానివల్ల బయటపడుతుంది. ఆ తప్పని కూడా నేను అనను, అది మీ ప్రొఫెషన్ అది. కానీ అట్లాంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉన్నది. ఆ ప్రజా వ్యతిరేకత ఉన్న వ్యక్తిని తెచ్చుకుని మా తల మీద పెట్టుకోవాలని మేము ఏం లేవు సార్. ఇప్పుడు ఇవ్వాలి ఎన్నికలు పెట్టినా కూడా వాళ్ళు ఓడిపోతారు, అలా డౌటే లేదు. మేమేందుకు పెట్టుకుంటాం? మాకు ఫస్ట్ లెసన్ ఇన్ జర్నలిజం ఏం చెప్తారంటే, ఇఫ్ ఎ మ్యాన్ బైట్స్ ఎ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని చెప్తారు అనమాట. సో వీ ఆల్వేస్ లుక్ ఎట్ ది ఇష్యూ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్ ఫ్రమ్ అదర్ జనరల్ పీపుల్. కాబట్టి వెన్ వీఆర్ ప్రొఫెషనల్లీ ట్రైన్ న్యాచురల్ గా మాకు ఇన్స్టింక్ట్ ఉంటది. అయితే మీరు అది కాదనలేరు సార్. ఒకటి మాత్రం ఉంది, డెఫినెట్లీ మోడీ హెస్ గాట్ ఎన్ ఐ ఆన్ రేవంత్ రెడ్డి. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ విచ్ యూ మే నాట్ కన్ఫెస్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డిని మేము పెట్టుకుంటే మీరు శని పెట్టుకున్నట్టు మాకెందుకు సార్? ఆయనకి ఓట్ బ్యాంక్ లేదని చెప్తున్నా కదా, ఆయన ప్రజా వ్యతిరేకత ఉన్నదని చెప్తున్నా. మాకెందుకు పెట్టుకుంటే మోడీకి అంత అవగాహన లేకుండా ఉంటారా ఏంది? సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ప్రధానమంత్రి వాళ్ళ పరేడ్ గ్రౌండ్స్ లో పాలిటిక్స్ కంటే ఎక్కువగా ఆయన మాట్లాడింది ఏంటంటే, దేశ ప్రజలకి హైదరాబాద్ వేదికగా విజ్ఞప్తి చేశారు. 3-4 ఇష్యూస్ నేను 3-4 రోజుల క్రితం లైవ్ లో చెప్పాను. ఏంటంటే మనకు డాలర్తో రూపాయి మారక విలువ చర్చ వచ్చినప్పుడు ఒకటి పెరగడానికి ప్రధాన కారణం గోల్డ్ విపరీతంగా కొంటారు. 1 సంవత్సరం వరకు గోల్డ్ కొనొద్దని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లస్ రెండోది ఆయన ఇవాళ చెప్పింది ఏంటంటే, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచట్లేదు అని అనౌన్స్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. పెట్రోల్ డీజిల్ ధరలు 25 రూపాయలు పెరుగుతాయి, 29 రూపాయలు పెరుగుతాయి అన్నారు కదా. సో పెంచటం లేదు అని నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు. ఇంత జరుగుతున్నా సరే మేము పెంచట్లేదు అని చెప్తూ, దీనికి ప్రత్యామ్నాయంగా మెట్రోలు ఎక్కండి, మెట్రో ఉన్న దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ తక్కువ చేయండి, పొలాల్లో డీజిల్ పంపుల బదులు సోలార్ పంపులు యూజ్ చేయండి. మనం ఎందుకంటే క్రూడ్ ఆయిల్ వేరే దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. తర్వాత డాలర్తో రూపాయి మారక విలువ వెళ్ళొద్దంటే విదేశీ ప్రయాణాలు 1 సంవత్సరం పాటు వాయిదా వేసుకోమని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ థింగ్. విదేశీ ప్రయాణం అంటే మనం యూరోప్ ట్రిప్ లేకపోతే మామూలుగా అంటే ఉండే వాళ్ళైతే ఓకే, బట్ హాలిడే ట్రిప్పులు 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెడతాం కదా. రెండవది గోల్డ్ బయింగ్ సంవత్సరం పాటు చేయొద్దు. ఫెర్టిలైజర్స్ రైతులు 3,000 రూపాయల యూరియా బస్తాను ఫెర్టిలైజర్స్ ను 300 రూపాయలకు ఇస్తున్నాము, కానీ చాలా ఎక్కువ వినియోగం జరుగుతోంది. ఎరువుల వినియోగం, ఫెర్టిలైజర్ వినియోగం, యూరియా వినియోగం చాలా ఎక్కువ ఉంది. దీనివల్ల నేల సారం పోతోంది, కెమికల్స్ పెరిగిపోతున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి మనం ట్యూన్